గమనించినట్లయితే ఆ సిలువలో ప్రభువారు మన కొరకు చేసినటువంటి ప్రతి త్యాగము మనకెంతో గొప్ప మాదిరి అనే వాస్తవాన్ని ఈ లేఖనాల ద్వారా మనం గ్రహించవచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో కానీ, అలాగే మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయం 6వ వచనం కానీ, దానికి 6వ అధ్యాయం కానీ, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఓకే, ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగునా ఈ లోకంలో మనందరి కొరకు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన పడినటువంటి ఆ శ్రమ మనందరికీ ఎలాగో మాదిరో ఈ లేఖనాలలో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మరి ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలు ఎంత వర్ణించినా ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా క్రొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆశే ఉంటుంది. కానీ వాస్తవంగా ఈ మాటలు, ఈ శ్రమ, ఇవన్నీ కూడా ప్రభు మనకు మాదిరి. ప్రభు మనలను ఆత్మీయంగా బలపరచటానికి, ఉత్తేజపరచటానికి ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగంలో ఉన్న మెలకువలు, విలువలు అనేటువంటిది మీరు మొదటగా గమనించవలసిందిగా ప్రభు పేట నేను కోరుతా ఉన్నాను. మరి ప్రియులు బిడ్డలు చదివారు. మరి మొదటి మాట లోకసువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగునకు వీరిని క్షమించుము అన్నాడు. ప్రియులరా, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ అర్థం, ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకోవాలి. మొదటిగా ప్రభువారు క్షమించే అనుభవాన్ని నేర్పాడు. శ్రమల మధ్య, కష్టాల మధ్య, వేదన మధ్య, రక్తదారుల మధ్య, కుట్రపూరితమైనటువంటి క్రియల మధ్య, ఆలోచనల మధ్య, వేదనకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువారు ఒక శ్రేష్టమైన మాదిరికరమైనటువంటి ఆ సందర్భాన్ని, ఆ అనుభవాన్ని ఇక్కడ ప్రభువు చూపించినటువంటి ఆ విధానాలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని అనుసరించినట్లయితే ఊహకందని ఎన్నో ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, క్షమించే విధానం ప్రభు మాట్లాడినటువంటి ఆ మొదటి మాటలో మనం నేర్చుకున్నాం. ఈ రోజున దేవుని బిడ్డలంగా ఆ క్షమించే మనసు మనం కూడా కలిగి ఉండాలి. మరి కలిగి ఉన్నామా? నేను మీకు క్లుప్తంగానే ఈ విషయాలు తెలియజేస్తాను. అలాగే దేవుని బిడ్డలంగా ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే ప్రేమ సందేశం. ప్రేమించే గొప్ప మనసు ఇక్కడ మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఘోరమైనటువంటి తప్పిదములు చేసిన వారిని కూడా క్షమించగలిగాడంటే ఆయన ప్రేమను బట్టి అంటారా, లేకపోతే ఓ భయంకరమైన పగను బట్టి అంటారా? చెప్పండి. కేవలం ప్రేమను బట్టి మాత్రమే ప్రభువారు వారిని క్షమించగలిగాడు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి, ఆ క్షమించే మనసు కలిగి ఉండాలి. మూడవదిగా మనం ప్రార్థించే మనసు కలిగి ఉండాలి. ఇటువంటి కాలంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి గారు, అమ్మగారు, నా భర్తను హతమార్చిన వారిని నేను క్షమిస్తున్నానని చెప్పినప్పుడు యావత్ ప్రపంచమంతా ఒక్కసారి ఆలోచనలో పడిందండి. ఈరోజు చాలామంది మీరు మన దైవం ప్రకారం నడవకపోతే, మన దైవాన్ని ఎవరైనా ధిక్కరిస్తే, మనల్ని ఎవరైనా ధిక్కరిస్తే హతమారుస్తాం అని చెప్పి మాట్లాడే వారిని మనం వింటున్నాం. కానీ మన దైవంలో ఉన్న మంచి లక్షణాలు వారు చూసి నేర్చుకొని వాళ్ళే మారుతారు అని చెప్పి ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ విధమైనటువంటి అనుభవాలు కలిగిన వారు ఒక్కరే కేవలం క్రైస్తవులు మాత్రమే. ఎందుకంటే ప్రభు ఆ గొప్ప మాదిరి మన ముందు ఉంచాడు కాబట్టి ఈరోజు ఆ మాదిరిని మనం కొనసాగించగలుగుతున్నాం. మరి ఆ సిస్టర్ గారు అంత మాట అనగలిగారంటే ఎంత గొప్ప ధన్యకరమైన క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఎంత గొప్ప ప్రార్థనా పుర్రాలు అయితే వారు ఆ మాట అనగలుగుతారండి. ఆయన గారి యొక్క భౌతికాయాన్ని ఎదరబెట్టుకొని ఎంతో గుండె నిబ్బరంతో ఆ మాట అనగలిగిందంటే ఆమెకు ఒక ధైర్యం ఏంటో తెలుసా? ఖచ్చితంగా
భూలోకంలో ఇప్పటివరకు నాతో కలిసిన నా యజమానుడు నా దేవుడు సిద్ధపరిచిన పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి బాధపడిన అవసరం లేదు. ఇదిగో ఆయనను హతమార్చిన వారు కూడా మారు మనసు పొందితే పరలోకంలో ఆయనకు మంచి బహుమానము ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప నమ్మకం ఆ సిస్టర్ గారు కలిగి ఉన్నారు. గ్రెయిన్స్టీన్ గారి యొక్క మిస్సెస్ గారు కూడా, ఆ అమ్మగారు కూడా, నా భర్తని, నా 2 కుమారుల్ని చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. అమ్మ, ఇదిగో నీ భర్తను, నీ 2 బిడ్డలను చంపినటువంటి ఇదిగో ఈ దుర్మార్గులని మీ ముందు పెట్టాం. వీరిని ఏం చేయమంటావు? మీరు ఏం చేయమంటే మేము అది చేస్తాం. అదిగో నేను వారిని క్షమిస్తున్నాను. వారు మారు మనసు పొందితే చాలు. చూడండి అండి, అలాంటి మహా గొప్ప భక్తులు, సమర్పణ కలిగిన వారు, ప్రార్థనాపరులు, ప్రేమ కలిగిన మనసు కలిగిన వారు ఏమండి, ఆ రోజు వారి మాటలు క్రైస్తవ ప్రపంచాన్ని ఉర్రంతులూపించాయి. మదర్ తెరెసా గారు ఎంత ప్రేమ కలిగినటువంటి తల్లిగారంటే ఆమె ఒక అనాథాశ్రయాన్ని ప్రారంభించి అందరినీ, ఇంకా ఆమె దగ్గర డబ్బు లేక వీళ్ళని పోషించడానికి ఏదైనా మీరు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటే చేతైన వాళ్ళు సహాయం చేస్తున్నారు, ఇవ్వలేని వాళ్ళు వదిలేస్తున్నారు. ఒకరోజు ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా పిల్లల్ని బతికించుకోవటం కొరకు ఏదైనా సహాయం చేయండి అని చేతులు జాపడిగితే కాండ్రించి ఉమ్ము వీశాడు, చేతుల్లో ఉమ్మి వీశాడు. వెంటనే ఆమె తెపరాయించుకొని మరి మాట మాట్లాడకుండా ఆ అమ్మగారు ఆయన వైపు చూసి, అయ్యా థ్యాంక్ యూ, నా కొరకైతే ఈ ఉమ్మిచ్చావు, మరి ఆహారం లేక ఎదురు చూస్తున్న పిల్లల కొరకు మరి ఏమిస్తారు అని అడిగిందంట. చూడండి అసలు ఆ గొప్ప మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువారు నా కొరకు ఎంతో త్యాగం చేశాడు, ఆయన నా కొరకు ఎన్నో బాధలు పడ్డాడు, ఆయన నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు, వాటిల్లో ఇదెంత, ఈ బాధ ఎంత, ఈ అవమానం ఎంత అని చెప్పి తనను తాను ఆ మాటల ద్వారా బలపరుచుకుంది. అప్పటికప్పుడే బలపరుచుకుంది. మరి ఈరోజు మన ఆత్మీయతను మనం ఎలా బలపరుచుకుంటున్నాం? శోధన బాధలు మనలను వెంబడించినప్పుడు ప్రభువులో నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? దయచేసి ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. రెండో మాటలు ఏమన్నాడంటే, లోకాసువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా ఉందువని నీతో చెప్పుచున్నాను. ప్రియులరా, ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎవరైతే ఆ మహాభాగ్యానికి అర్హులవుతారో వారందరూ కూడా ఏమండి పరదేశకు వారసులు అవుతారు, పరలోకానికి వారసులు అవుతారు. ఆ రోజు ఆ శివరి సమయంలో ఆ సిలువలో దొంగ ప్రభు ప్రేమను గుర్తించాడు, ప్రభు త్యాగాన్ని గుర్తించాడు, ప్రభు పరిశుద్ధులను గుర్తించాడు, ప్రభు రక్షకుడని గుర్తించాడు. ఆయనకు పరలోకం ఉందని, ఆయన నమ్మిన వారు ఆ పరలోకానికి వెళ్తారని ఒక అమూల్యమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి అయ్యా నీవు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఏమన్నాడు? నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి ఆ వ్యక్తిని చనిపోయేటప్పటికి కూడా ఒక వ్యక్తిని మార్చగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు మనందరము కూడా ఈ మాటను బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నాం? అలనాడు ఘోరమైనటువంటి పాపులనే క్షమించిన దేవుడు ఈరోజు మనల్ని క్షమించడా? ఎస్, ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ క్షమాపణ మన జీవితంలో మనము కలిగి ఉండాలంటే మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, భూలోకంలో బ్రతుకున్నప్పుడే ప్రభు యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? చెప్పాలి. మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి వెళ్తాం. అదే కనుక మనం దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మారలేదనుకోండి, దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడలేదనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? చెప్పాలి. మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకాగ్నికి వెళ్తాము అని ఈ మాటను బట్టి మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఆ నరకము నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందటం అంటే ఏంటి? మారు మనసు పొందటం, పాప క్షమాపణ. తన పనికి మాలిన జీవితం సరైనది కాదు
అని గుర్తించి ప్రభువుని ఎవరైతే వాళ్ళ హృదయంలోనికి చేర్చుకుంటారో అలాంటి వారు రక్షణ అనుభవంలోకి వచ్చినట్టు నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళినట్టు. పిల్లరా, ఘోరాతి ఘోరమైనటువంటి చివరి క్షణాల్లో ఉన్న ఆ దొంగనే క్షమించిన దేవుడు ఈరోజు మనం పరిపూర్ణంగా సమర్పించుకొని దేవుని మహిమ కొరకు జీవిస్తున్న మనల్ని దేవుడు క్షమించడా? క్షమిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆ దేవుని క్షమాపణకు అర్హులుగా, దేవుడు సిద్ధపరిచిన రాజ్యానికి అర్హులుగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అలాగున నీవు కూడా నీ మనసును నిశ్చయపరచుకొని ప్రభు మహిమ కొరకు నిలబడవలసిందిగా దేవుని పేట నేను కోరుతున్నాను. మూడో మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27 వచనంలో అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లికి చెప్పాను. ఆ తర్వాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ మనమేం గమనిస్తున్నాం? బాధ్యతలు, కన్న తల్లిదండ్రుల ఎడల బిడ్డలకు ఉండవలసిన బాధ్యతలు, అలాగే కన్న తల్లిదండ్రులకు బిడ్డల ఎడల ఉండవలసిన బాధ్యతలు, బిడ్డలకు తల్లిదండ్రుల ఎడల ఉండవలసిన బాధ్యతలు, ఇవన్నీ కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నా వీటిని మర్చిపోవటానికి మనం ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు ప్రియులారా. ఇందులో మనం ఏమి నేర్చుకుంటున్నాం? బాధ్యతలు నేర్చుకుంటున్నాం. మరి ఒకటి ఆదరించబట్టం. ఎవరైనా భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సూటిపోటి మాటలు వారిని అనకూడదు. ఈ బాధలు ఏం చేస్తాయి? మాకు కూడా ఈ బాధలు ఉన్నాయి, వీటిని బట్టి మనం కృంగిపోకూడదు. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేటువంటి ఒక సువార్త వచనాలు, సువార్త గ్రంథంలో ఉన్న మాటలు ఎవరి హృదయంలోనైతే ఉంటాయో ఆ మాటలు వారిని ఎంతగానో ప్రోత్సహిస్తాయి. అలాగే ఆ మాటలు ఆదరణ కోల్పోయి నిరాశలో, నిస్పృహలో ఉన్న వారిని బలపరిచే విధంగా ఆ మాటలు ఇతరులకు నీవు ఉపయోగిస్తావు. నీవు ఇతరులను చక్కగా ఆ రక్షణ సంకల్పంలోనికి, సమాధానార్థమైన స్థితిలోనికి, ఆదరణించే స్థితిలోనికి నువ్వు వస్తావు అనేటువంటి విధానం కూడా ఈ లేఖనంలో మనము గమనిస్తున్నాం. 4వ మాట, మత్తయి సువార్త 20వ అధ్యాయం 46వ వచనం, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. దీనిని బట్టి మనమే అర్థం చేసుకుంటున్నాం, మనలను రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు. వాస్తవంగా ఇక్కడ మేము గమనిస్తున్నామంటే తండ్రితో విడిచిపెట్టలేని భాగ్యాన్ని అతను కలిగి ఉన్నాడు. కానీ తండ్రి చేయి విడిచిపెట్టాడు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే తండ్రి కనుక చేయి విడిచిపెట్టకపోతే కుమారుడు ఈ లోకములోనికి వచ్చిన పని నెరవేర్చలేడు. అందుకని తండ్రి చేయి విడిచిపెట్టాడు. ఇక తన ఇష్టం. తండ్రి చేయి విడిచిపెట్టిన శ్రమలైన, బాధలైన తట్టుకున్నాడు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే అడుగులు ముందుకు వేశాడు. మీరు గమనించండి, నోవాహు ఓడలో పావురము, కాకి ఉన్నంతకాలం నోవాహుతో మంచిగా ఉన్నాయి, మంచిగా జీవించాయి. నోవాహు ఒక సమయం వచ్చినప్పుడు రెండింటికి స్వేచ్ఛనిచ్చాడు. కాకికి స్వేచ్ఛనిచ్చాడు, అలాగే పావురాన్ని కూడా స్వేచ్ఛనిచ్చాడు. చూడండి, కాకి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుంది, పావురం మాత్రం ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోలేదు. వెళ్ళింది, అంతటా తిరిగింది, ఒక ఒలీవ కొమ్మను చేత పట్టుకొని తిరిగి ఎక్కడికి వచ్చింది? మరలా వాడి దగ్గరికి వచ్చింది. కాకి వెళ్ళింది, చచ్చిన శవాలు చూసి ఆ శవాల మీద పడి పీకు తింటూ ఆ పంపిన వ్యక్తిని, అప్పటి వరకు తను ఉండొచ్చిన ఓడను మర్చిపోయింది. ఇప్పుడు నీవు కాకివా పావురానివా అన్నప్పుడు దేనికి ఇష్టపడతావు? కాకి స్వభావానికి ఇష్టపడతావా? పావురం స్వభావానికి ఇష్టపడతావా? పావురం స్వభావానికి ఇష్టపడతావు. చూడండి, ఓడలో నుండి విడవబడింది. ఎడవబడినప్పుడు ఇకిన కూడా ఎవరిని మర్చిపోలేదు? ఓడను, నోవాహును మర్చిపోలేదు. కాబట్టి నీతికి, యథార్థతకు నిదర్శనంగా పావురం నిలిచింది. ఈరోజు దేవుని బిడ్డగా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించే హక్కు మనకున్నప్పటికీ కూడా ఇదిగో నేను జీవించే జీవితం నేను కలిగించింది కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన జీవితం అని ఎప్పుడైతే విశ్వసించి
నమ్మకము కలిగి దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలుగుతావో నీ ఇష్టాన్ని నెరవేర్చవు, దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తావు. అప్పుడు యుగయుగాలు తండ్రి దగ్గర నీ కొరకు దాచిపెట్టబడినటువంటి ఆ బహుమానము నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు మన ఇష్టమా తండ్రి ఇష్టమా? ఈ కొంతకాలం మన ఇష్టం. మన ఇష్టాన్ని ఎవరి ఇష్టంగా మార్చుకోవాలి? దేవుని ఇష్టంగా మార్చుకోవాలి. మన ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చుకున్నప్పుడు ఏమండి మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు అనే వాస్తవాన్ని ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎన్నో మాట మనం చదువుకోవాలి? 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను. చూడండి, ఆ సమయం ఉన్నంత వరకు ప్రభు ఏం చేశాడు? ప్రభు ఎవరికి మంచినీళ్ళు అవనివ్వలేదు, ఎవరికి ఆకలి అవనివ్వలేదు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు, తన నీతిని రుజువుపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయనకు దప్పిక తీర్చే అవకాశము లేదు. కొన్నిసార్లు చేతి నిండా డబ్బులు ఉంటాయి, కొనే అవకాశం. ఫోన్లో చాలా డబ్బులు ఉంటాయి, కానీ మంచినీళ్ళు కూడా తాగటానికి 2 రూపాయలు పెట్టి మంచినీళ్ళు తాగటానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకో చెప్పండి? ఫోన్ పనిచేయలేదనుకోండి, నెట్వర్క్ పనిచేయదనుకోండి, ఫోన్లో 1,00,000 రూపాయలు డబ్బులున్నా 2 రూపాయలు పెట్టి మంచినీళ్ళు తాగటానికి కూడా అవకాశము ఉండదన్నమాట. కొన్నిసార్లు పరిస్థితులు అలా వస్తాయి. అది మనం పరీక్షించబడటానికి కావచ్చు, సమయం ఆ విధంగా మనకు సమీపించింది అనుకోవచ్చు. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నేను దప్పికొన్నాను అంటే శరీర సంబంధమైన దప్పికంటారా, ఆత్మ సంబంధమైన దప్పికంటారా? ఆయన ఎప్పుడూ దప్పికొంటనే ఉన్నాడు. ఏంటి ఆ దప్పిక? ఆత్మల దప్పిక. మనం మంచినీళ్ళు తాకపోతే మన గొంతెండిపోతుంది. కానీ యేసు ప్రభువుకి కొన్ని ఆత్మలు ఆయన వైపు మారకపోతే ఆయనకేమవుతుంది? దప్పిక అయినట్టుగా ఆయన ఫీల్ అవుతాడనమాట. వాస్తవంగా ప్రభు గారు ఏమన్నాడు తెలుసా? నేనిచ్చిన నీళ్లు త్రాగితే నువ్వు అన్నాడు దప్పిక. మరి ఇప్పుడు ఆయనకు దప్పిక ఏ దప్పిక అవుతుంది? జీవజలపు ఊట ఆయనలో ఉంది. శారీరక సంబంధమైన దప్పిక కాదండి. ఏ దప్పిక కలిగి ఉన్నాడు ఆయన? ఆత్మల దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. ఆయనకు నువ్వు మంచినీళ్ళు ఇచ్చి దప్పిక తీర్చాలంటే ఏం చేయాలి? ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపిస్తే ఆయనకు నువ్వు మంచినీళ్ళు ఇచ్చి గొంతు తెరిపినట్టు. కాబట్టి ప్రతి వారు కూడా అర్థం చేసుకొని ఆత్మీయ దాహం ప్రభు వారు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచన విధానం అర్థం చేసుకొని నేను కూడా రక్షణ పొందాలి, దేవునికి మహిమార్థంగా ఈ లోకములో నేను జీవించాలనే ఆశ, ఆతృత ప్రతి వారు కలిగి ఉండాలి. శ్రమలోనైనా దేవునికి మహిమార్థంగా నిలబడే మనసు మనము కలిగి ఉండాలనే వాస్తవాన్ని ఈ క్లుప్త వివరణలో మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే 6వ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, సమాప్తమైనది. ప్రియులారా, ఎలా ఉంది ఆయన ముగింపు? ఎలా ఉంది చెప్పండి? అద్భుతంగా ఉంది. ఈరోజు మన జీవితం ప్రారంభంలో బలహీనగానే ఉండొచ్చు, కానీ మన జీవితం ముగింపు ఎలా ఉండాలి? అద్భుతంగా ఉండాలి. మన జీవితం మనం దరిద్రులుగానే పుట్టవచ్చు, పేదవారంగానే పుట్టవచ్చు. మనం మరణించేటప్పటికి కూడా అలాగ మరణించామంటే అది ఎవరి లోపం? మన లోపమా, మన తల్లిదండ్రుల లోపమా? ఎవరి లోపం చెప్పండి? మన లోపమే అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, మన ముగింపు ఎలా ఉండాలి? అద్భుతంగా ఉండాలి. దేవుని ముగింపు ఎలా ఉంది? జయకేతనంగా ఉందా లేకపోతే బాధకరంగా ఉందా? తండ్రి నేను వచ్చాను, మీరు అప్పగించిన పనిని ముగించాను. ఇదే సవాలు. ఈరోజు మనం కూడా దేవుని ద్వారా పంపబడ్డాం. మరి దేవునికి మహిమార్థంగానే జీవిస్తూ ఈ లోకయాత్ర ముగిస్తే అంతకంటే అద్భుతం మరి ఇంకొకటి లేదు. నువ్వెంత సంపాదించి ఈ లోకాన్ని ముగించావు అనేది దేవుని లెక్కలో కాదు. ఉన్నదాంతో తృప్తి చెంది, దేవుడిస్తే తీసుకొని, ఇవ్వకపోతే ఉన్నదాంట్లో తృప్తి పొంది దేవునికి మహిమార్థంగా జీవించే జీవితమే దేవునికి ఇష్టమైన జీవితం, దేవుడు ఆశించిన జీవితం అనేటువంటి వాస్తవాన్ని గమనించి దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేయాలని ప్రభువు వారి పేట నేను తెలియజేస్తున్నాను. లాస్ట్ మాట, లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం, తండ్రి
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియులరా, ఇక్కడ మీరు గమనించండి, ఈ మాటలో ఉన్న గొప్ప సవాళ్ళు ఏంటంటే, మరి ఎక్కడ కూడా సాతానికి వంగకుండా లొంగకుండా ఏమండి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయవంతమైనటువంటి ఆ మరణాన్ని పొంది ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే, విజయవంతమైనటువంటి మరణపు ముళ్ళును విరిచిపడేశాడు. ఎందుకో తెలుసా? కొంతమంది యొక్క నమ్మకాలు మరణిస్తే ఇక జీవితం లేదని అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తే తెలుసా? అసలు సిసలైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది? భౌతిక సంబంధమైన మరణం పొందిన తర్వాత అసలు జీవితం ప్రారంభం అవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తారు. అందుకొరకై మరణం మీద అధికారం లేకుండా చేశాడు. అంతకుముందు అధికారం ఎవరికి ఉండేది? మరణం మీద సాతానుకు ఉండేది. కానీ ఇప్పుడు యేసుప్రభువు ఏం చేశాడు? మరణాన్ని జయించి సాతానికి మరణం మీద అధికారం లేకుండా చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియులారా, ఇంకొక మాటతో చెప్పాలంటే, మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి కృతజ్ఞతగా జీవితకాలమంతయు దేవుని సన్నిధిలో సాగిపోయే మనసు మీరు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. మనల్ని మనం దేవుని చేతులకు అప్పగించుకోవాలి. మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేము. దేవుని చేతులకు అప్పగించుకుంటే మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తారండి? దేవుడే మనలను కంట్రోల్ చేసి నడిపిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మీరు విశ్వసించి గుర్తించి ఈ మాటల్లో ఉన్నటువంటి విలువైన క్లుప్త సారాంశాన్ని మీరు అర్థం చేసుకున్నారని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మరి ఇంతకంటే ముందుగా బిడ్డలు చక్కగా ఆ మాటలు చదివిన వారు చదివారు, వివరించిన వారు వివరించారు. ఇంకా అనేకమైన విషయాలు మనం అనుదినము నేర్చుకొని తెలుసుకొని దేవునికి మహిమార్థంగా జీవించడానికి ఎప్పుడూ నిశ్చయంగా ఉండాలి. ఏదో ప్రభువారు ఈరోజు మన కొరకు మరణించాడు కాబట్టి ఈ 7 మాటలు తలుసుకొని ఎన్నో అనుభవాలు నేర్చుకోవటం కాదండి. సమయం ఉన్నప్పుడల్లా మనం చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. విలువైనటువంటి ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో ఉన్నంతకాలం నమ్మకంగా ముందు కొనసాగి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోకంలో ఆ విలువైన జీవితాన్ని పొందుకున్న వరకు నమ్మకత్వాన్ని కలిగి ఈ లోకంలో జీవించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తూ నేను ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.